యనుమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఎదురొచ్చినా నీకే నష్టం, నువ్వు ఎదురొచ్చినా నీకే నష్టం. ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్ అని ఓ సినిమాలో హీరో డైలాగ్ చెప్తూ ఉంటారు. రాజకీయాల్లో ఈ డైలాగ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది. ఆయనతో పెట్టుకొని ఆయనకు ఎదురు వెళ్లిన వారంతా కూడా ఆయన చేతిలో ఓడిపోతున్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆయనకే మేలు చేసేలా వారు రాజకీయాలు చేయడంలో రేవంత్ రెడ్డికి తనదైనటువంటి వ్యూహం అవలంబిస్తున్నారు. అంటే ఒక సాధారణ యువకుడిగా కార్యకర్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి చాలా కొద్ది కాలంలోనే ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు. దాన్ని రేవంత్ రెడ్డి సాధించారు. ప్రత్యక్షంగా రాజకీయాలు చేయడం వేరు, పాలకుడిగా రాజకీయాలు చేయడం వేరు. నేరుగా ముఖ్యమంత్రి అయ్యే ముందు మంత్రిగా కాదు కదా, కనీసం అధికార పార్టీలో కూడా లేని రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా నుంచి పాలకుడిగా తన ప్రయాణాన్ని మార్చుకోవడంలో ఒక కొంతవరకు తడబడ్డారు. కానీ చాలా వరకు అద్భుతమైనటువంటి పరిణితిని చూపించారు. సాధారణంగా అధికారం వస్తే పగలు ప్రతీకారాలు తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ రాజకీయాలను సంపూర్ణంగా అర్థం చేసుకున్న ఆయన వాటి జోలికి పోలేదు. అయితే పాలనా పరంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలు, దూకుడుగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఓ నిర్ణయం తీసుకునే ముందు ప్రజల్లో పరోక్షంగా అయినా చర్చకు పెట్టాల్సినటువంటి వ్యూహాలు, తీసుకోబోయే నిర్ణయాలపైన ప్రజల్ని మెంటల్ గా ప్రిపేర్ చేసేటువంటి పద్ధతులు సరిగ్గా పాటించకపోవడం వల్ల ఆయన కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాలకుడిగా చేయాలనుకున్నటువంటి పనిని దూకుడుగా చేస్తే సరిపోదు, ఆ పనుల్ని ప్రజల్లోకి నెగిటివ్ గా పంపుతాయి. కాబట్టి విపక్ష పార్టీలు కూడా వీటికి సిద్ధంగానే ఉంటూ ఉంటాయి. అది వారి పని. కానీ వారికి అలాంటి అవకాశం ఇవ్వకుండా చేసుకోవాలనేదే ఇక్కడ వ్యూహంగా ఉంటుంది. ఇలాంటి విషయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా మెరుగుపడాల్సి ఉందని ఎక్కువ మంది చెబుతూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా 2 ఏళ్లు త్వరలో పూర్తి చేసుకోబోతున్న రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఏటికి ఎదురీదుతూ ముందుకు వెళ్తూనే ఉన్నారు. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత రాజకీయాలతో ఎదురీదుతూనే తన ప్రయాణాన్ని సాగిస్తున్నారు. అది ఆయనకు అలవాటైనటువంటి ప్రయాణం. ఎప్పుడు విజయాలే సాధిస్తూ ఉంటారు. నేటి రాజకీయాల్లో కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి లాంటి చురుకైన వ్యూహాలు తెలిసిన లీడర్ రేవంత్ రెడ్డి. ఆయన రాజకీయ పయనం సుదీర్ఘంగా సాగాలని కోరుకుంటూ మరొకసారి మెగా 9 టీవీ ప్రేక్షకుల తరపున రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు.